సో థంబ్‌నెయిల్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించి ఉండొచ్చు. జాబ్ రావద్దు అంటే ఏం చేయాలి? జాబ్ రావాలంటే ఏం చేయాలి? ఇవి చేస్తే జాబ్ రాదు, ఇలాంటివి చేయకండి, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి అని చాలా ఉంటాయి వీడియోస్. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్గా జాబ్ రావద్దు అంటే ఏం చేయాలి? సో జాబ్ రావాలంటే ఏం చేయాలి? జాబ్ రావద్దు అంటే ఏం చేయాలంటే రెండిటికి ఒకటే. జాబ్ రావాలంటే టైం పెట్టి మనకున్న టైంని యూటిలైజ్ చేసుకొని చదవాలి. జాబ్ రావద్దు అంటే మన టైంను మొత్తం ఖరాబ్ చేసుకొని బర్బాద్ చేసుకొని ఉండాలి. రెండు. ఈ టైం వేస్ట్ చేయడానికి రకరకాల కారణాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. మెయిన్గా నేను తీసుకున్న 3 కారణాలను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఆ 3 కారణాలు ఏంటంటే రివర్స్లో వద్దాం మనం. ఫస్ట్ 3 కారణాలు తీసుకుందాం. థర్డ్ కారణం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్, యూట్యూబ్లో అయితే షార్ట్స్, అంతా కదే కదా. ఇట్ ఈస్ వేరీ ఇన్ వల్గారిటీలో వేరీ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం యూట్యూబ్లో అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పి జర కంట్రోల్ ఉంటుంది. అది మనల్ని మిస్గైడ్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. నీకు క్వశ్చన్ బ్యాంక్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చిపెట్టి నువ్వు ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నీకు అంత అది ఉంటే బుక్స్ ఓపెన్ చెయ్యి, బిట్స్ బుక్స్ ఓన్కో చెయ్యి, అంతే తప్పితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రీల్స్ చూడడం వల్ల టైం అనేది ఘోరంగా వేస్ట్ అయిపోతుంది. యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్లో పంచాయతీలు కూడా మనకు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ పికిల్స్ పంచాయతీ, తొక్కులు, చాలామంది తెలంగాణలో అయితే తొక్కులే అంటారు, పచ్చళ్ళు. తర్వాత అఘోరి పంచాయతీ, ఇవన్నీ ముంగటేసుకుంటే మన పని ఒకటి అవుతాం. సో అవన్నీ పక్కన పెట్టేసేయాలి. మనకు యూట్యూబ్ని ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిగా ఉంటుంది, ఎంత మనము చెడిపోవడానికి కూడా అంత చెడ్డ కూడా ఉంటుంది. సో ఏమున్నా మీకు సబ్జెక్ట్ వైజ్ మాత్రమే వాడుకోండి, ఇంపార్టెంట్ ఇష్యూస్కి వాడుకోండి, తప్పితే అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇది ప్రీషియస్ టైం. ఇక్కడ నువ్వు చదవకపోతే, ఎందుకంటే కానిస్టేబుల్, ఎస్ఐ, జీపీఓ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సో వీటి కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి టైం వేస్ట్ 80% చేయొద్దు. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు దాని గురించి మాట్లాడుకోవడం. సెకండ్ థింగ్, అమ్మాయిలు అయితే అబ్బాయిలు, అబ్బాయిలు అయితే అమ్మాయిలు, ఎవరైనా కానీ ఇది వైస్ వర్స లాగా. మీరు ఈ సిచ్యువేషన్లో డైవర్ట్ కావద్దు 80%. జాబ్ వస్తే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. జాబ్ వస్తే ఎన్ని వస్తాయి. సో అనవసరంగా ఇప్పుడు టైం వేస్ట్ చేసుకొని చదవడానికి ఎక్కడికో ఎక్కడ, తర్వాత స్టడీ హాల్లో, ఇవన్నీ అనవసరమైన కమ్యూనికేషన్ మొదలుపెట్టారంటే అది మిమ్మల్ని ఎటో తీసుకుపోతుంది, డైవర్ట్ అయిపోతారు మీరు. ఆ కమ్యూనికేషన్ అనేది మిమ్మల్ని ఎటో లాక్కని వెళ్ళిపోతుంది, మడతెట్టుద్ది లాక్కెళ్ళిపోద్ది అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆ గాల్లో మీరు కొట్టుకపోతారు, మీకు జాబ్ రాదు. సో ఇదొద్దు. మనకు జాబ్ రావాలి అంటే దాన్ని ఒకదాన్ని పక్కెడితే ఏం లేదు కదా, తప్పేం లేదు. కొంతమందికి ఇంకొకటి ఇందులోనే సెకండ్ పాయింట్లోనే కొంతమందికి ఆల్కహాల్, ఈ అమ్మాయిలకు ఉండకపోవచ్చు. తర్వాత సిగరెట్స్ కొంతమందికి ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టాలి. కఠినంగా నువ్వు తాగాల్సింది ఒకే ఒక చాయ్, తాగులేదంటే అది నీ ఇష్టం. ఇక తాగకపోతే మంచిది. కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, తాగితే మైండ్ రిఫ్రెష్ అయ్యిందని తాగొచ్చు. కానీ దానికోసం పోయి గంటలు మళ్ళీ ముచ్చట పెట్టడం, ఇదంతా టైం వేస్ట్ చేయొద్దు అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్, ప్లానింగ్ లెస్. నువ్వు ఏ ప్లాన్ లేకుండా రోజు పోయి ఓ బుక్ ముందు వేసుకొని కూర్చుంటే జాబ్ రాదు, 100% రాదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నావు. ఎస్ఐలో నీకు ఆర్థమెటిక్ 100 to 110 మార్క్స్ వేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే 15 మార్క్స్ 20 మార్క్స్ వేసుకో. ఆర్థమెటిక్ డైలీ గంట చేస్తున్నావు, ఇండియన్ హిస్టరీ పొద్దున్న దాకా, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అదే పెట్టుకొని కూర్చుంటావు అనుకో. దిస్ ఈజ్ ప్లానింగ్ లెస్. నీకు 100 మార్కులు 100 మార్కులకి ఎక్కువ టైం కేటాయించాలన్నా, 15 మార్కులకి ఎక్కువ టైం కేటాయించాలన్నా అంటే 100కి ఎక్కువ కేటాయించాలి. సో ప్లాన్ చేసుకోవాలి. అట్లా మనకు తెలిసిందే, కొంతమంది ఎట్లుంటారంటే మంచి హార్డ్ వర్క్ చేద్దామని ఉంటారు, డెడికేషన్తో ఉంటారు, బట్ ఎలా చదవాలో వాళ్ళకి తెలియదు. ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ ఎంత మార్క్స్ ఉన్నాయి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఐ వాళ్ళైతే, కానిస్టేబుల్ వాళ్ళైతే జిఎస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అట్లీస్ట్ అక్కడ నువ్వు డే అంతా మ్యాథ్స్ చేయలేం కదా, రీజనింగ్ చేయలేం కదా, అర్థమెటిక్ అనుకుంటే కొంత టైం ఎక్కువనైతే చేయాలి. నార్మల్గా అందరూ 1 hour చేస్తే నువ్వు 2-3 hours అనే చేయాలి. అందరూ 2 hours అయితే నువ్వు 4 hours చేయాలి. అట్లయితే నీకు జాబ్ వస్తుంది. సో ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే ఈ మిగతా ఫస్ట్ 2 కూడా మనం పక్కన పెట్టచ్చు. నువ్వు కరెక్ట్ ప్లాన్ చేసుకొని వాళ్ళ 8 hours చదవాలనుకున్నావు. సో దాని ప్రకారం అర్థమెటిక్ ఒక 2.5 hours 3 hours పెట్టి, రీజనింగ్ ఒక 1 hour పెట్టి, మిగతా వాటికి ఒక 2 hours 3 hours పెట్టి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసినావు అనుకో. తర్వాత నీకు యూట్యూబ్లో ఇవన్నీ చూడడానికి టైం ఉండదు, నువ్వు డెడికేటెడ్గా ఉంటే. సో ఎప్పుడైనా కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. స్మార్ట్ వర్క్ అనేది వేరే విషయం. స్మార్ట్ వర్క్ అనేది అది చదివేటప్పుడు ఆ గుర్తుంచుకునే దగ్గర అక్కను, బట్ నువ్వు కూర్చొని చదవాలి కదా, అది హార్డ్ వర్క్ ఎట్లయినా. ఎంత టాలెంట్ ఉన్నా
హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్స్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్ అంటారు. మనకు టాలెంటెడ్ అనుకున్నా కూడా మనం హార్డ్ వర్క్ చేయండి సక్సెస్ రాదు. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంతోమంది పోటీ పడుతుంటారు, లక్షల మంది రాస్తుంటారు, వాళ్ళందరినీ దాటిన ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్తో చదవాలి. బాగా చదవండి, మంచి ప్లాన్తో చదవండి, సక్సెస్ అవుతారు. టార్గెట్స్ పెట్టుకోండి డైలీ. ఇవాళ అర్థమెటిక్లో ఈ టాపిక్ చేయాలి. ఇప్పుడు నేను ఎట్లయినా చేసే టాపిక్ ఒకటి ఇస్తున్నాయి కదా, అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. అర్థమెటిక్ ఒకటి తీసుకొని దాన్ని కంప్లీట్ చేయండి. తర్వాత మీ ఇష్టం ఏదైనా చదువుకోండి. అప్పుడప్పుడు మధ్యలో తిన్న తర్వాత అప్పుడు కొంచెం ఏంటంటే మధ్యాహ్నం పూట అర్థమెటిక్ నువ్వు టార్గెట్ పెట్టుకుంటే ఏమైందంటే కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. బెటర్ మార్నింగ్ చేయడం చాలా బెటర్. అర్థమెటిక్ని తిన్నది ఎప్పుడైతే మనకు కొంచెం నిద్ర వచ్చినట్టుగా ఇట్లా అనిపిస్తుంటుందో అప్పుడు నీకు కొంచెం ఈజీ ఉన్న సబ్జెక్ట్ చదవాలి, నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ చదవాలి. అప్పుడు కొంచెం ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ 3 అంశాలు మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా అయినా, తర్వాత మన కొన్ని అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్, ఏవైతే అట్రాక్షన్స్ అవే డిస్ట్రాక్షన్స్, తర్వాత ప్లానింగ్ లెస్. వీటిని 3ని సెట్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఈ 3టికి మీరు డైవర్ట్ అయితే జాబ్ రాదు. సో మనకు కావాల్సిన జాబే కాబట్టి ఈ మూడింటి పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాటిని సెట్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మన వాళ్ళందరికీ కూడా జాబులు రావాలి. మంచి ప్లానింగ్తో కూల్గా చదవండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.